ఉమ్. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. బోధ స్థితి లక్షణం. ఈ ఉత్త బట్ట బయలేమి లేదను వాడు రాగిగాడతడు విరాగిగాడు. ఎరిగే శరీరము ఏమి లేదను వాడు జ్ఞానిగాడతడు అజ్ఞానిగాడు. ఉన్నదున్నట్లుగా నుండ చూచెడివాడు కర్మిగాడతడు దుష్కర్మిగాడు. లేని మాయా విద్యలేమి లేదను వాడు ఘనుడుగాడతడు కించనుడుగాడు. అనృతమైనట్టి జగము లేదన్నవాడు బంధమోక్షద్వయంబులా బడనివాడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. ఈ ఉత్తబట్ట బయలేమి లేకను సదా పరిపూర్ణమయ్యుండు ప్రకృతి లేదు. కలలోన గనుగొన్న గజమేమి లేనట్టు ఎరిగే శరీరము ఏమి లేదు. ఇది సద్గురు వాక్యంబు ఇంతకంటెను ఎక్కువైన వాక్యంబు ఎందైన లేదు. ఇది రాజమార్గంబు ఇది అనాయాసంబు ఇది భ్రాంతి రహితంబు ఇది స్థిరంబు. ఇది నమ్మిన వారలకేమి బాధ లేదు జన్మంబు మరణంబు లేదు లేదు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. గ్రంథ ఫలం. బ్రాహ్మణోత్తములైన పరగక్షత్రియులైన వైశ్యశూద్రులునైన వాంఛగలిగి ఈ 100 పద్యంబులింపుగా వినివ్రాసి చదివిన జనులకు సౌఖ్యములును ధనధాన్యములు వస్త్ర కనక భూషణములు సతిసుతుల్ హిత బంధు సంఘములును గజతురంగంబులు ఘనమైన పశువర్గ మాండోలనం శుభం వతిథి పూజ ఆయురారోగ్య భాగ్యంబుల మరి సుఖము కలిగియుందురు మోక్షం కలుగు నిజము. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ
నరసింహదాస సంరక్షిత జై సద్గురు ప్రభు మఖరాజుకో జై గురు పరంపరముకో జై జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఎరుక లక్షణంలో ఎక్కడి వరకు అయిపోయిందనా నిన్న? పద్యము 44 కందార్థం స్వామి. 44 కందార్థం. 4 కాదు 45. 5 చదవాలి. 45 కూడా అయిపోయింది. లేదు 45 ఇప్పుడు. సరే. ఎరుక లక్షణం ఉంది. ఎరుక లక్షణం 45 ఇప్పుడు. చదవండి. చదువు 10 చదువు. చెప్తావన్నా? ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులెరుగుము వత్స నేదీర్చేదా ఇదిగో నీ ఇచ్చా హరికార బ్రహ్మాది నరగి హరికార బ్రహ్మాది సురనారగిరి సారి తరు మృగ ముఖ చారాచరములు ఎరుకని ఎరుగుము వత్స నేదీర్చేదా ఇదిగో నీచ్చా. జై గురు. ఏం చెప్తున్నా అంటే, ఓ వత్సా, ఓ శిష్యునికి చెప్తున్నారు, దేహాలన్నీ ఈ శరీరం నామరూపాత్మకమైన రూపం కలిగినటువంటి దేహాలు అవయవాలతో కూడుకున్నటువంటివి ఇంద్రియములు. అంటే వీటన్నిటి గుర్తెరుగుతున్న ఎరుక ఈ వర్ణములు అనేక 4 వర్ణాలని చెప్పారు కదా, అవి ఆశ్రమములు, ఈ 4 రకాలైనటువంటి ఆశ్రమాలు జీవి పొందుతున్నాడే వార్ధక్యం వరకు. ఈ వర్ణాశ్రమాలతో సహా ఈ జీవితంలో జరిగే అన్ని సర్వము ఎరుకే. సరే, మళ్ళా శృతి స్మృతులు. శృతి అంటే వేదంగా చెప్పబడినటువంటి వాక్యం. స్మృతి అంటే ఏదైతే ఆ శృతి స్మృతం అది గుర్తుగా ఉండిపోయిందో నీలో తెలుసుకున్న తరువాత ఆ స్మృతులు అవన్నీ ఎరుకనే. నీవు నేను ఎరుకనే. సత్సోదరాదులు అంటే భార్య సోదరులు అన్నీ ఎరుకే. ఎరుగుమిదిగో నేను నీ కోరికను తీర్చేదను. హరిహర బ్రహ్మాది నియమిత దేవతలను, నదులు పర్వతములు, నరులు పర్వతములు, నదులు స్థావరములు, ఇవన్నీ కనపడుతున్నటువంటి బ్రహ్మాండం అంతా కనపడుతున్నటువంటి ఏదైతే కనపడుతుందో, నదులు, దేవతలు, నరులు, పర్వతాలు, నదులు, స్థావరములు అంటే చెట్టు చేమలన్నీ నిలబడి ప్రాణం ఉన్నది కానీ చరించవు. అవి ఓ చోట నిలబడి ఉన్నాయి స్థావరములు, జీవోపాధులు, రకరకాలైనటువంటి చీమకాటు నుంచి మహా జంతువు వరకు, మహా ప్రాణి వరకు అన్ని జీవోపాధులన్నీ ఎరుకేనని ఎరుగుము అని భావం. బట్టబయలైనటువంటి స్థితి యొక్క అచలక్షణం విశదంగా నిర్ణయముగా, సూచనగా, ప్రబోధగా, దర్శనముగా అందించబడిన తర్వాత ఎరుక యొక్క లక్షణాలని లేని పద్ధతిగా వివరించేటువంటి ప్రబోధగా చేపట్టాడు. ఇంతకుముందు అధ్యాయంలో మొదటి అధ్యాయం ఏంది? అన్ని అచల లక్షణం చెప్పారు. అచలం ఏ విధంగా ఎప్పటికీ ఏ పరిణామ వికారములు లేకుండా ఉంటుంది, రాకడ పోకడ లేకుండా ఉంటుంది, నశించేది మళ్ళీ వృద్ధి చెందేది లాంటి లక్షణాలు ఏమీ లేకుండా ఉంటుంది. వాటన్నిటిని దానిలో వివరిస్తే ఇప్పుడు ఎరుక లక్షణాలు చెబుతున్నారు. ఇది సర్వము కనపడేది, వినపడేది, వ్యవహారంలో అనుభవం లేకొచ్చేది కూడా ఇదే. అది అనుభవం లేక రాదు, ఇది అనుభవం లేక కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా గట్టిది. ఇది పోగొట్టుకోవాలంటే ఇదే చాలా చిక్కు అయినటువంటిది. బాగా అర్థం చేసుకోవాల్సింది కూడా ఇదే. ఎందుకంటే దీని ద్వారా ప్రతి ఒక్కటి అనుభూతం చెందుతారు. దీని ద్వారా
దీంతో కనపడేటువంటి జగత్తును ఆస్వాదించడం గాక నువ్వు పొందేటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, బాధను, దుఃఖాన్ని సర్వమును దీని ద్వారా గుర్తెరుగుతున్నారు. కాబట్టి ఇది సర్వము ఇదే. ఇది పోతే ఇంకేమీ లేదు. అదేమీ ఏ రకమైనటువంటి వికారం కలిగించేది, ఇంకోటి కలిగించేది కాదు. అది శాశ్వత వస్తువుగా ఉంది. ఇది పోయిందంటే నువ్వు ఆ రీతిగా సంకల్ప వికల్పములు మాని బయలుస్థితిలో ఉన్నావంటే ఇక నువ్వు అశరీరుడుగా ఉండి కనపడుతున్న ప్రపంచాన్ని లేని ఎరుకలో కనపడుతున్నటువంటి కళలో కనపడిన దానిలాగా చూడగలిగేటువంటి తత్వం వచ్చిందంటే అప్పుడు నీకు మళ్ళీ రాబోయేటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి బట్టబయలైనటువంటి స్థితి యొక్క అచలక్షణం విశదంగా చెప్పిన తర్వాత, నిర్ణయంగా, సూచనగా, ప్రబోధగా, దర్శనముగా అందించబడిన తర్వాత ఈ ఎరుక లక్షణాలన్నీ వివరించే ప్రబోధ చేపట్టారు. ఇప్పుడు సాధారణంగా ఉన్నది ఉన్నట్లు చెప్తానండి. ఆ ఉన్నది ఉన్నట్లు చెప్పడం సత్యం అనేటటువంటిది మానవులందరూ కూడా తమ జీవితంలో పాటించే పద్ధతి. ఉన్నది ఉన్నట్లు చెప్పగలగడం, ఆ స్థాయికి ముందు జీవనం రావడం చాలా అవసరం. అయితే ఎరుకను గట్టిపరిచే పద్ధతిలో బోధించడం అనేక సాంప్రదాయాల్లో ఉంది. ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనే దాన్ని ఏం చెప్తున్నారు స్వామివారు? ఉన్నది ఉన్నట్లు చెప్పడం ముందు జీవితంలో పాటించాలట. వాడి జీవితంలో పాటించి ముందు జీవనం ఆ విధంగా జీవించే స్థితిలోకి ముందు రావాలి. ఉన్నది ఉన్నట్టుగా అబద్ధ కల్పనలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ జీవించే స్థితికి రావాలట. జీవనం రావాలట ఆ స్థితికి. ఆ రావడం అనేది చాలా అవసరం. ముందు ఈ బోధలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది వస్తేనే అంత ఎరుకను విడనాడే పద్ధతి కూడా వస్తుంది. లేదంటే మళ్ళీ భ్రమలు భ్రాంతులు కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎరుకను గట్టిపరిచేటువంటి పద్ధతిగా బోధించడము అనేక సాంప్రదాయాల్లో ఉంది. ఇదేమో నిరసించే పద్ధతిలో ఉంది. అక్కడేమో వాళ్ళు ఇదిగో ఇది చేయి, ఇది దీనివల్ల నీకు మేలు జరుగుతుంది, లేదంటే ఇదిగో దీన్ని పాటించాలి, ఈ పూజాకృతువులన్నీ పాటిస్తుంటే ఈ పూజాకృతువుల ద్వారా నేను లేకుండా ఉన్నటువంటి దాన్ని తెలుసుకోకుండా అక్కడ ఏమవుతోంది మళ్ళీ అంటే ఆ తెలుసుకొని వల్లివేయడం ద్వారా నీకేదో మేలు జరుగుతుందనే పద్ధతిలో జరుగుతున్నాయి అవన్నీ. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ పుణ్యకర్మలు అవుతున్నాయి తప్ప మొత్తం నిరసించడం అనే పద్ధతి లేదు వాటిల్లో. అందువల్ల ఆ సాంప్రదాయంలో ఆ విధంగా ఎరుకను గట్టిపరిచేటువంటి పద్ధతిగా బోధించడం ఉంది మిగతా దానిలో. కానీ ఇక్కడేమింది? విదితముగా లేని ఎరుక వివరించేదా ముందు. ఈ విదితముగా ఈ లేని ఎరుకను ఏ విధంగా లేదనే దాన్ని వివరణగా బాగా ఎరిగిస్తా. ఫస్ట్ వివరించడం ఎప్పుడు ఎలా ఉండాలంటే, నువ్వు అహాన్ని త్యాగడం చేయడం ఎట్లాగా, నేనని పలుకుతున్నటువంటి అహం పోతే కదా నేను లేకుండా పోవాలి. కనపడుతున్నదంతా కేవలం ఈ ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి త్రిపుటి కూడా పోవాలి. ఆ రహిత స్థితి నువ్వు రావాలంటే ఆ స్థితిలో కనీసం సాక్షిగా నిలబడాలన్నా అది దాటుకుంటే కదా. సాక్షి రహితుడు కూడా ఏది? ఏదన్నా శబ్దాలు వస్తున్నాయి, ఏదన్నా చెప్పాలనే? కాబట్టి ఈ అభిమానాన్ని, ఈ అహాన్ని త్యాగడం చేయడం ఎట్లా, అభిమానాన్ని పోగొట్టుకోవడం ఎట్లా? ఈ నేననే అభిమానం ఉన్నంత కాలం అహం కూడా పోదు. నేను ప్రత్యేకమైనటువంటి భావాన్ని కానీ లేదు కదా. సర్వసమత్వ భావన అంటే ముందు అభిమానము, అహంకారము ఇవి లేకుండా పోవాలి. జీవభావాన్ని, ఆత్మభావాన్ని, బ్రహ్మభావాన్ని ఈ అన్నిటినీ వదిలేసినటువంటి నిరసన చేసేటువంటి పద్ధతిలో ఆఖరుకు భావాతీత స్థితిని ఎరుకతో ముడిపడినటువంటి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి ఇట్లా రహితం అయిపోతూ ఉంటే, నిరసన అయిపోతూ ఉంటే ఆఖరికి ఏమవుతుంది? భావాతీతమైనటువంటి స్థితిని ఎరుకతో ముడిపడినటువంటి అన్ని అంశాలని స్వీకరించి మళ్ళా ఆ ఎరుక ఎట్లా లేదో నిర్ణయింపజేసేటువంటి ఆ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి తగినటువంటి సాధన. ఆ ఉన్నది అంతకుముందు ఉన్నదని చెప్పుకుంటూ ఎందుకు వచ్చారు అనంటే, ఉన్నదని విశ్వసిస్తున్నటువంటి వానికి ఏ విధంగా ఉన్నదో దాన్ని మళ్ళీ ఏ విధంగా నిరసన చేస్తే ఏ విధంగా కళలో జరిగినటువంటి దానిలాగా అవుతుందో ఇదంతా విచారణలో వివరింపు చేశారు.
కాబట్టి ఆ అంశాలు ఎరుకతో కూడినటువంటి ప్రతి అంశాన్ని మొదట స్వీకరించడము, ఆ స్వీకరించి విచారణ తర్వాత మళ్ళీ ఆ స్వీకరించడం అంటే ఎరుకతోనే విచారణ చేస్తున్నాం, ఎరుకతోనే తెలుసుకోగలుగుతున్నాం, ఎరుకే తెలియజెప్తోంది, ఎరుకే సర్వము చేస్తోంది. ఈ వినిపిస్తున్నది ఈ శృతులు స్మృతులు దీనికి అతీతంగా ఉన్నదాన్ని పరిశోధన చేసి కనుక్కున్నది కూడా అదే. కాబట్టి ఇదంతా దీని ద్వారా జరుగుతూ ఉంటే ఈ మొదట దాని ద్వారా జరుగుతున్నటువంటిది ఏ విధంగా ఉందో చెప్పి మళ్ళీ దాన్ని నిరసించవలసినటువంటి దానికి ఎట్లా లేదో నిర్ణయింపజేసేటువంటి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి తగినటువంటి సాధనా సంపత్తి, తగిన సహాయము, అపారమైనటువంటి కరుణా సముద్రులైనటువంటి దేశికేంద్రుడి దిగివచ్చి అందించడం వంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచన అది. కాబట్టి ఎరుక అనేది నిరసించిన తర్వాత, ఆ ప్రయాణం పూర్తి చేసిన తర్వాత సాధనా సంపత్తి పరుడైనటువంటి వాడు ఈ గురుమూర్తి చేత, ఆ కరుణా సముద్రుడైనటువంటి దేశకేంద్రుడైన గురుమూర్తి దిగివచ్చి చెబితే ఆయన అందించినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచనను అందుకొని నిరసన చేయగలిగే స్థాయికి వస్తాడు. సాధనా సంపత్తిలో తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఆ తర్వాత నిరసించగలిగినటువంటి మహావాక్యాలతో పైన చెప్పారు కదా ఇందాక, ఏ విధంగా లేనెరుకను పోగొట్టుకోవడం అంటే తాను జీవభావాన్ని మొదట జీవుడుగా నామరూపాత్మకమైన శరీరం నేననే భావాన్ని వదిలితే నాలో గుర్తిరిగే చైతన్యం ఉంది, అసలైన నేను అది. ఆత్మభావాన్ని, నేను ఆత్మస్వరూపంగా ఉన్న దాని ప్రకాశం చేత సర్వమును గుర్తిరుగుతున్నటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి శరీరానికి సొంతంగా ప్రకాశం ఏదీ లేదు. కాబట్టి నేను ఆత్మప్రకాశాన్ని నేను తెలిసిన తర్వాత మళ్ళీ ఆఖరికి బ్రహ్మభావాన్ని, బ్రహ్మం ఏ చైతన్యము ఏ సంకల్పం చేత ఈ సృష్టికి కారణమైనటువంటి అఖండ ఎరుక ద్వారా అఖండ ఎరుక స్వరూపుడుగా ఉన్నాడో అది నేనే. ఈ ఖండ ఎరుక అక్కడ అఖండ ఎరుక రెండు ఒక్కటేననే భావాతి స్థితికి పోయి అక్కడ సంకల్పరహితమైన స్థితిలో లాస్ట్లో ఎరుకను సర్వం వదిలినటువంటి స్థితిలోకి పోయే వరకు ఈ నిర్ణయం అంతా కూడా గురుమూర్తి యొక్క బోధ చేతనే తెలుసుకోవాల్సిందే. ఇంకా ఏ విధంగా ఊరికే దాన్ని చదివినప్పటికీ అనుభవపూర్వకమైనటువంటి ఊహలేకి నీకు రాదు. కాబట్టి ఆ ఎరుకే దేహేంద్రియాలు, ఎరుకే వర్ణాశ్రమాలు, ఎరుకే శృతులు, ఎరుకే నీవు నేను, ఎరుకే ప్రతి సత్సోదరాదులు, సోదరులు, భార్య, ఈ సర్వము కనపడే సర్వము అంతా కూడా ఎరుకే అని ఎరుగవచ్చా? నే తీర్చేదా, ఇదిగో నీ ఇచ్చ, నేను తీరుస్తా, నీ కోరిక ఏందో చెప్పు. ఇదంతా తెలుసుకుంటే హరిహర బ్రహ్మాది సుర నర గిరి సరి తరు మృగ ముఖ చరాచరముల ఎరుక అని తెలుసుకో అని చెప్పారు. సురులు అనేవాళ్ళు, దేవతలుగా చెప్పబడిన వాళ్ళు, నరులు అనేవాళ్ళు, గిరులంటే కొండలు, సరి అని ఇచ్చాడు. మరి దానికి ఏదో తరులు అంటే చెట్లు. అట్లానా? సరిత్తు అంటే అది నది. సరిత్తు అంటే నది. దాంట్లో కూడారు కానీ అకార్పులు లేకుండా దానికి తలకట్టు మాత్రం పెట్టాడు. మృగ ముఖ చరాచరములన్నీ, చరాచరములు అంటే కదిలేటివి కదలనివి అన్ని ఎరుక అని ఎరుగవచ్చా? నే తీర్చదా, ఇదిగో నీ ఇచ్చా అని ఇక్కడ పదవిభజన చేస్తున్నాడు. మళ్ళీ మానవులందరికీ ఇందులో తెలియంది ఏమన్నా చెప్పినట్టు కనపడుతుందా? అన్ని తెలిసినటివే, తెలిసిన వాటిలాగానే కనపడతాయి చూసే కినేకి. అన్ని తెలిసిందే చెప్పినట్టు కనపడుతుంది. కానీ అవన్నీ తానైనట్లుగా నిర్ణయం పొందినటువంటి శిష్యుడు ఆ శిష్యుని వచ్చా అని బోధిస్తున్నాడు. గురుమూర్తి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వచ్చా అంటే ఓ శిష్యుడా అని బోధించి చెప్తున్నాడు. ఆ చెప్తున్నవన్నీ తెలిసినట్టుగానే కనబడుతున్నాయి. కానీ అన్నీ తానైనట్టుగా నిర్ణయం పొందినటువంటి శిష్యుడైతే ఆ శిష్యునికి తెలుస్తుంది ఈ పైన చెప్పినటువంటివన్నీ తానేను, తన స్వరూపానికి వ్యతిరేకంగా అన్యంగా ఏమీ లేవని. ఈ వచ్చా అన్న అంశంలో చాలా విశేషమైనటువంటి కరుణ దాగి ఉంది. ఎందుకంటే పూర్వకందార్థంలో గోవత్సమును చూడగానే గోమాత యొక్క హృదయం ఉప్పొంగి కరుణ రసార్ధ హృదయమే క్షీరదాలను వర్షిస్తుంది. ఇప్పుడు ఆ గోవత్సం అడిగిందా, విజ్ఞాపన చేసిందా, ప్రార్థించిందా?
ఇంతకుముందు వచ్చినటువంటి మొదట్లో వచ్చిన కందార్థాలలో చెప్పినాడు కదా. ఆ ఆవు తనంతకు తానుగా అది అడక్కపోయినప్పటికీ గుర్తించి ఏ విధంగా తన బిడ్డకు పాలిచ్చిందో ఆ ఆవు, అట్లనే ఇక్కడ వత్స అనేటువంటి అది శిష్యుని పట్ల చేశాడు గురువు. అట్లా గురువు ఆయన యొక్క శిష్యుని యొక్క ఆర్తిని గుర్తెరిగి ఆ గోమాత ఆ విధంగా ఎరిగినట్టే ఈయన కూడా కరుణరసం చేత తన శిష్యుని వత్స అని సంబోధించాడు. కాబట్టి కరుణా సముద్రులైనటువంటి దేశకేంద్రులకు తగు శిష్యుణ్ణి తగుపాటి గురువు అన్యోన్య దర్శన రీతిగా ఎప్పుడైతే వారి యొక్క దృష్టి వీరిపై పడిందో, వారి యొక్క కరుణారసార్థ దృష్టి చేత వారిలో ఎలాగైనా ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి ఉద్ధరించాలి, లేవనెత్తాలి, వృద్ధి చేయాలని భావన ఉంటుందట. ఓ శిష్యుడు ఆశ్రయించాడు, అంతకుముందంత జగత్తు దానితో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్నాడు, ఆధ్యాత్మికంగా తాను తెలుసుకోవాలనే భావంతో వచ్చాడు కాబట్టి వచ్చిన వాడిని ఏం చేయాలి? ఈ గురువు ఎట్లుంటాడు? ఆయనని ఉద్ధరించాలి, నన్ను వచ్చి ఆశ్రయించాడు నా పాదం బట్టి, కాబట్టి అటువంటి వాడిని ఎలా చేయాలి? ఇంకా ఉద్ధరించి ఆయన పైకి లేవెత్తాలి. అంటే ఏ విధంగా లేవెత్తాలంటే జీవభావంతో ఉన్నటువంటి స్థితిలో నుంచి దివ్యభావంతో నువ్వే ఆ దివ్యత్వం కలిగి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు నువ్వేనని తెలియజెప్పే వరకు ఈ విచారణలో లేవనెత్తాలి. తన యొక్క దైవీ సంపత్తిని ఆ శిష్యుడు అంతవరకు ఏమనుకుంటున్నాడు? తాను వేరు, దైవం వేరు అని అనుకుంటున్నాడు. దైవత్వ లక్షణాలు వేరే, జీవునికి కించేత లక్షణాలు ఉన్నాయి. తాను చుట్టూ ఉన్నటువంటి వ్యష్టిగా తానుంటూ చుట్టూ ఉన్న బంధాలతో తాయత్వం చెందాడు కాబట్టి దాంట్లో నుంచి బయటికి తీసి ఆ జీవత్వ కించజ్ఞత్వ లక్షణాలను పోగొట్టి దివ్యత్వ లక్షణాలని తెలిపి ఆ స్థితిని, దైవీ సంపత్తి యొక్క స్థితిని, సాధన సంపత్తిని ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క ఉన్నతి కొరకు త్యాగం చేయగలిగేటటువంటి, ఏ పుణ్యఫలమును మిగిల్చుకోనటువంటి, అశేషంగా ఉన్నటువంటి, ఎంత వినియోగించినా తరగనటువంటి దైవీ సంపత్తి, తపోఫలం, వీటన్నిటినీ శిష్యుల యొక్క ఉన్నతి కోసమే ఆ గురువు ధారపోస్తాడు. ఎందుకంటే మిగతా వేరు రకాలైనటువంటి బోధనలో ఇతరత్రా చెప్పినటువంటి వాటిల్లో ఆయన ఏదో ఆశించి తనకు పుణ్యం కలగాలనో, తనకు పేరు కలగాలనో, తనకు సంపద కలగాలనో, తనకు ఇంకోటి కలగాలనో ఉద్దేశంతో అటువంటి దానికి అచల పరిపూర్ణ గురుమూర్తి మొదలుపెట్టాడు. అటువంటి దానికి పాల్పడ్డాడు. ఎందుకోసం అంటే తానే లేనటువంటి స్థితిని తాను ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసుకుని అశరీరుడుగా అయినటువంటి వాడు, లేనేరుక అనే కళలో జరుగుతున్న జగత్తులోకి మళ్ళీ దిగొచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన అటువంటిదన్నీ ఏమీ ఆశించడు. ఏమీ ఆశించకుండా తన తపోఫలం, తన తెలుసుకున్నటువంటి దాన్ని అంతటినీ ఆ శిష్యుల యొక్క ఉన్నతి కొరకే ఉపయోగించేటువంటి కరుణారసార్థ హృదయుడై ఉంటాడు దేశకేంద్రుడు. ఎందుకంటే తను ఆశించేది లేదు. ఆశించడం అంటే కోరిక ఉండడం అంటే మళ్ళీ ఏదో కావాలనుకోవడం సంకల్పం ఉంది అంటే మళ్ళీ జన్మ కర్మల వైపు పోతున్నది. కాబట్టి దాన్నంతటినీ రైతపరుచుకున్నటువంటి గురువు సర్వమును వాళ్ళ శిష్యుల ఉన్నతి కోసం పాటుపడి ఆయన ఆ హృదయంతో కరుణారసార్థ హృదయంలో దేశకేంద్రులు అడుగడుగునా తారసిల్లేటువంటి దివ్యభూమి ఇది భారతదేశం. ఇట్టి దివ్యభూమిలో గురువును ఆశ్రయించినటువంటి శిష్యులకు గొప్ప ఆశీర్వచనం. వత్సా అని ఏ మహానుభావుడైనా నిన్ను పిలిచాడంటే ఆ జన్మలో నీవు తరించడం తరించడం నిర్ణయంగా జరిగిపోతుందంట. ఈ మామూలు నిజానికైతే ఈ పదము వత్సా అని అనేక మంది వాడుతూ ఉంటారు. అట్లా వాడినప్పుడు కాదు, కానీ ఇట్లా గురుముఖత ఉన్నప్పుడు గురువు గారు కనుక ఉపయోగిస్తే నీ మీద ఇంకా వాత్సల్యం ఉంది అన్నట్టు, తప్పనిసరిగా నేను బయటపడేస్తానన్నట్టు గుర్తించుకోవాలి. ఇతర రకాలుగా వాడినప్పుడు అట్లేముండదు. కాబట్టి అంతా ఈ ఆశీర్వచనంతో కూడినటువంటి వత్స అని ఏ మహానుభావుడైన నిన్ను పిలిచాడంటే ఇక నీవు ఆ జన్మలో తరించే నిర్ణయం జరిగిపోతుంది తప్పనిసరిగా అని సందేహం లేదు. కాబట్టి ఈ కందార్థంలో చక్కని ఆశీర్వచన పూర్వకమైనటువంటి సంబోధన ఉంది అని చెప్తున్నారు. ఎరుగుము వత్స నే తీర్చదా అదిగో నీ ఇచ్చా అంటే, ఎరుగు అది తెలుసుకోనాయనా, నేను తీరుస్తాను నీ ఆర్తి ఏముందో నీకు
నీ నీ భావనలో ఏ ఇబ్బంది ఉందో అది నేను తీరుస్తా, నీకు ఏ సందేహం ఉన్నా కూడా నేను తీరుస్తా అన్నట్టు. ఇచ్ఛా నిర్ణయం లేనటువంటి దేశకేంద్రులు అష్టతుల నిరసన, షోడశావస్థ నిరసన చేసి అఖండ ఎరుకను నిరసించి విరమించినటువంటి మహానుభావుడు ఆ గురుమూర్తి. ఎట్లున్నాడు? ఈ అష్టతనువులు నిరసన చేశాడు ఆల్రెడీ. జీవతనువులుగా చెప్పినటువంటి 4, ఈశ్వర తనువులుగా చెప్పినటువంటి 4, విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అనబడేటువంటి జీవతనువులు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత మూల ప్రకృతి లేదా పరమాత్మ అనేటువంటి ఆ 4, ఈ 8 తనువులను నిరసన చేసినటువంటి వాడు గురుమూర్తి. షోడశావస్థ నిరసన 16 అవస్థలుగా చెప్పబడిన 4 ఆ 16 అవస్థలని కూడా నిరసన చేసినటువంటి వాడు. జాగ్రత్త అవస్థలో 4, స్వప్నావస్థలో 4, సుషుప్తావస్థలో 4, తురియావస్థలో 4గా చెప్పబడినటువంటి 4 16లని కూడా నిరసన చేసినటువంటి వాడు. అఖండ ఎరుకను కూడా నిరసించినటువంటి వాడు. తానే ప్రత్యేగాత్మ స్వరూపుడుగా ఉన్నటువంటి, సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి, సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న బ్రహ్మమును తానేనని తెలిసి అది అఖండ ఎరుకగా ఉన్నదని అది కూడా నిరసించిన వాళ్ళ గురుమూర్తి కరుణ చేత నిరసించినటువంటి మహానుభావుడు. ఆయన అశరీరుడుగా ఉన్నటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు బ్రహ్మణోర్ అవ్యక్త అని దిగిరానటువంటి పద్ధతిగా నిలిచి ఉన్నటువంటి బట్టబయలులో బ్రహ్మ అనేది అవ్యక్తంగా ఉన్నటువంటి, అవ్యక్త స్థితిని కూడా దాటి ఉన్నటువంటి, ఇంక మళ్ళీ దిగి రావాల్సిన అవసరం లేనటువంటి స్థితిలో నిలిచి ఉన్నటువంటి బట్టబయలులో ఉన్నటువంటి దేశకేంద్రుడు. ఆ దేశకేంద్రుడు మళ్ళీ నీ కొరకు, నీ ఆర్తి తీర్చడానికి, శిష్యుని ఆర్తి తీర్చడానికి మళ్ళీ లేనట్లేక దిగి వచ్చినట్టు ఆ స్థితిలో నుంచి మళ్ళీ ఆయనకు రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తానే కాదు ఇంకా కొంతమంది తనను ఆశ్రయించిన వారిని కూడా ముక్తి, వాళ్ళకు కూడా ముక్తి కలగాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు. ఆ వచ్చి నేను తీర్చేదని ఇచ్చా అంటున్నారు. నీ ఇచ్చ నేను తీరుస్తాలే నాయన, మరి నువ్వు ఈ స్థితిలో నుంచి తెలుసుకొని ఆ ఎరుక రహితమైపోయి నీ ఇచ్చ తీరితే ఇక ఇచ్చలేనటువంటి, అన్ని రహితమైనటువంటి నిరసన చేయగలిగినటువంటి స్థితిలోకి మళ్ళీ తీసుకెళ్తానన్నట్టు. మరి ఇటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుదాము? అటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఈ జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి తాత్కాలిక విషయభోగములైనటువంటి భోగ్య భావనలతో ఉన్నటువంటి, సుఖదుఖ ప్రశంసలతో కూడినటువంటి భౌతిక జీవన ధర్మాలకు సంబంధించినటువంటి సతీ సుత సోదరాదుల గురించో, వర్ణాశ్రమాల గురించో మరి అవన్నీ అడుగుదామా? అటువంటి గురుమూర్తి దగ్గరికి పోయి తాత్కాలిక విషయభోగాలైనటువంటి మనం లోకంలో పొందుతున్నటువంటి సుఖాలు, ఆహారం, ఇతరత్ర కోరికలు, సంపదలు, లేదంటే ఆనందం ఏదైతే దేనివల్ల కలుగుతుంది, ఈ అన్నిటిని అడుగుదామా? వీటికి అతీతంగా ఉన్నటువంటి దానికోసం కదా ప్రపంచంలో ఉన్నట్టు నీ కళ్ళ ముందరే ఉన్నాయి. అవన్నిటినీ వసగేవాడు కాదు కదా, అవి కాదు కదా వసగాల్సింది. నేను దివ్యత్వ స్థితికి తీసుకెళ్ళి నీకు ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ద్వంద్వములన్నీ తొలగించి ఈ సుఖదుఖాలకు అతీతమైనటువంటి స్థితిని చేర్చడానికి కదా ఆయన ఉన్నది. మరి ఇట్లాంటివన్నీ అడుగుదామా? జీవితానికి సంబంధించి, భౌతిక జీవన ధర్మాలకు సంబంధించి, సతీ సోదరాదుల గురించి, వర్ణాశ్రమాల గురించి, లేదంటే వాటి గురించి అడుగుదామా? మరి శృతులు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు, ఈ ధర్మసూత్రాలు, ఈ రకమైనటువంటి శాస్త్రోపచర్చ, ఈ శాస్త్రాల గురించి ఈ చర్చను అడుగుదామా? నీ ఇచ్చే ఏదైనా సరే ఏదో చెప్పునైనా నీ ఇచ్చ, నువ్వేం కావాలని సందేహం ఉందో నీకు అది చెప్పు ముందు. ఆ సందేహం నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆశీర్వదిస్తున్నాడు శిష్యుణ్ణి. నువ్వేం కావాలంటే ఏం అడగాలో చెప్పునైనా అన్నిటినీ చెప్తా, కానీ పోయి ఇటువంటి వాడకూడదు. ఎటువంటివి భోగభాగ్యాలకు సంబంధించినటువంటి, వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి వాడకూడదు. దానికంటే ఉన్నతమైనటువంటివి, దానికి అతీతంగా ఉన్నటువంటివి, నీ గురించి, బ్రహ్మాండం గురించి విచారించిన తర్వాత ఈ రెండింటికి కారణమైన బ్రహ్మం గురించి, దాని అవాలో ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం గురించి,
దాని గురించి తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ రోజు జరిగేటువంటి నా వ్యవహారంతో నా శరీరంతో బంధం ఏర్పడినటువంటి చుట్టూ ఉన్నటువంటి సత్సోదరాదులు ఇవన్నీ వీటి గురించి ఎందుకు? ఇక ఈ దీనిల గురించి అడుగుతావా? శాస్త్రము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఏం చెప్పాయి? ఆ చర్చలో నువ్వు కనుక ఒకవేళ అడిగితే అది కూడా చెప్తాడు. ఎందుకంటే అది కూడా అవగాహన కావాలి కాబట్టి. ఆ అవగాహన చేసుకునే శక్తి ఉంటే వాళ్ళకి అటువంటివి చెప్తారు. లేదంటే వాళ్ళకు వేరే రకంగా అనుభవరీత్యా చెప్పగలుగుతాడు గురువు. ఆ విధమైనటువంటి ఆశీర్వచనం ఇస్తున్నారు. నీ ఏ సందేహం ఉన్నా చెప్పు, నేను తీరుస్తామన్నట్టు. అయితే ఇందులో ఓ సూచన కూడా ఉంది. ఇందులో ఓ సూచన కూడా ఇచ్చాడు. ఏమని? హరిహర బ్రహ్మాది సుర నరగిరితరు ముఖ చరాచరములు అని ఇంతకుముందే వచ్చింది. దాని గురించి అన్ని వివరణ ఇచ్చారు. ఈ జగత్తులో కనపడేటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్తము, పిపీలికాది బ్రహ్మ పర్యంతము రెండే రకాలు ఉన్నాయి. ఒకటేమో స్థిరంగా ఉన్నటువంటి స్థావరములు, ఈ చెట్లు గిట్లు తరులు కొండలు ఎండలు అవన్నీ కదిలేటివి కావు, నదులు వీధులు అన్నీ. ఇక చరించేటివి చీమకాటు నుంచి సర్వ ప్రాణులు చరించేటివి. ఈ చరించేటివి జడచేతనాత్మకమైనవి, స్థావర జంగమాత్మకమైనవి, జడచేతనాత్మకమైనది. కొన్ని జడములు ఉన్నాయి, చైతన్యము ఉన్నది. జడం అంటే తనకు తానుగా ఏది చేయలేనిది. ఆఖరకు మన శరీరంగా ఉన్నది కూడా జడమే. ఆ శరీరం తనకు తానుగా ఏదైనా చేయగలుగుతుందా? ఏదైనా నిర్ణయించుకోగలుగుతుందా? నిర్ణయించే ఎరుక ఉన్నప్పుడే ఆ ఎరుక వలనే ఇవన్నీ కదలాల్సిందే, జరగాల్సిందే వ్యవహారం అంతా. కాబట్టి అన్నీ జడంగా ఉన్నటువంటివి. ఆ జడాన్ని నడిపిస్తున్నటువంటి, ఆ జడం అంతా స్థూలంగా ఉంటుంది, దాన్ని నడిపిస్తున్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి చైతన్యం అనేది ఒకటి ఉన్నది. ఆ చైతన్యం అంతా, ఆ చైతన్యము జడచేతనాత్మకమైనటువంటి దీనంతా ఆధార ఆధేయమైంది. ఒకటేమో ఆధారం, ఒకటేమో ఆధేయం. శరీరాన్ని ఆశ్రయించి ఆత్మ ఉంది. ఇది శరీరమేమో ప్రాకారంగా ఉంది. ప్రాకారం అంటే ఓ ఇల్లు ఉంది. ఆవరణతో కూడినటువంటి ఇంట్లో యజమాని ఉన్నాడు, నివసించేవాడు. అట్లా ఈ దేహం అనేటువంటి ఆవరణలో ఆత్మ అనేది అధిష్టానంగా ఉంది. ఆ అధిష్టాన యొక్క ఆత్మ ప్రకాశం వల్ల శరీరం కదులుతోంది, వ్యవహరిస్తోంది, సర్వము గుర్తెరుగుతోంది, చేస్తోంది. అది లేకుండా ఏమిటికి పనికిరాదు ఇది. కాబట్టి అది ఆధారం, దాని మీద ఆధారం పడింది. ఆధేయం ఏది? శరీరం అనేది ఆధేయంగా ఉంది. దృక్కు దృశ్యమైనది. దృక్ అనే చూపు దృశ్యమైనది అంటే ఆ చూడగలిగినటువంటి దృశ్యాన్ని చూసేవాడు ఉన్నాడు ఇక్కడ, ద్రష్ట. ఆ దృశ్యం కేవలం కంటితో చూస్తే దృశ్యం కనపడింది, కానీ దాన్ని ఏది గుర్తెరుగుతోంది? ఆ దృశ్యాన్ని లోపలుండి ఆ గుర్తెరుగుతున్న చైతన్యం లేకపోతే ఆ గుర్తెరిగిన దాన్ని గుర్తులో కూడా పెట్టుకోలేడు. చూసిన దృశ్యాన్ని కార్యకారణమైనది. ఒకటేమో కారణమైంది, ఆ కారణ రూపంలోంచి కార్యరూపం ధరించింది. కారణమైంది ఏదంటే సంకల్పము. ఆ సంకల్పం వల్ల ఈ సర్వ జగత్తు కార్యరూపం ధరించి వచ్చింది. దాంట్లోనే నువ్వు, నేను, ఈ చెప్పినటువంటి ఇందాక చెప్పారే నరులు గిరులు తరులు సర్వము దాంట్లోనే ఏర్పడింది. సదసత్ విలక్షణమైనది. సత్తు అసత్తు అనే దానికి విలక్షణంగా ఉన్నది. ఆత్మానాత్మలు కానిది. ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే చైతన్యవంతమైంది, అనాత్మ అంతా జడమైంది. ఇంతకు ముందు చెప్పాం. నిత్యానిత్యములు కానిది. నిత్యము ఉన్నది. నిత్యము అంటే నిత్యము ఎప్పుడు సత్యంగా ఉన్నది ఒకటి, అసత్యమైనది ఒకటి ఉంది. ఈ నిత్యము అసత్యం రెండూ కానిది. ఎందుకంటే ఇది మళ్ళీ ఓసారి పుడుతుంది, ఓసారి వ్యవహరిస్తుంది, మళ్ళీ పోతుంది. అనిత్యంగా ఉన్నది దాన్ని ఆశ్రయించుకొని నిత్యంగా ఉన్నది ఉన్నప్పటికీ మళ్ళీ నిత్యంగా ఉన్నట్టుగా అనేక రూపాంతరం చెందుతున్నట్టుగా దాంట్లో ఉన్న చైతన్యం పోయి ఆత్మస్వరూపంగా దానికి తగినట్టుగా అనేకమైనటువంటి జన్మలు ఎత్తున్నట్టుగా కనపడుతున్నప్పటికీ నిజానికి ఆ రెండు పోగొట్టుకున్న తర్వాత, ఎరుక రహితమైన తర్వాత నిత్యానిత్యములు అని చెప్పబడినవి రెండూ లేవు. ఆ పైన దానికి ఏమే, అది ఎప్పటికీ ఉన్నప్పటికీ దాని నిత్యంగా ఉన్నది అనేది కూడా లేదు. అది కేవలం బయలుగా ఉంది. ఉన్నదని చెప్పేవాడు కూడా లేడు. కాబట్టి ఈ విధంగా నిత్యానిత్యములు కూడా కానిది. ఈ రీతిగా జ్ఞాన మార్గంలో జిజ్ఞాసువై నిష్ణాతుడై ఈ రకంగా జ్ఞాన మార్గంలో పయనించి
జ్ఞానం పొందుతూ అంతకుముందు ఉన్న అజ్ఞానం తొలగించుకుంటూ జిజ్ఞాసువై, అంటే అది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలన్నటువంటి తీవ్ర తపన కలిగినటువంటి వాడై ఉంటే మళ్ళీ దాంట్లో నిష్ణాతుడై అది నేర్చుకోవడం ద్వారా నిష్ణాతుడైతే ఆ శాస్త్ర దృష్టము, ఆ శాస్త్రంలో తెలుసుకున్నది మళ్ళా గురువువాక్యంగా, ఆ శాస్త్రంలో తెలుసుకున్న దాన్ని గురువాక్యంగా మళ్ళీ నువ్వు వివరణతో సహా పొందుతున్నావు. అది ఏదైతే నువ్వు అధ్యయనం చేసి విచారణ చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కనుక నువ్వు గ్రంథంలో తెలుసుకొని మళ్ళీ గురుముఖంగా అన్నిటినీ కనుక తెలుసుకుంటే ఏ అంశం అడిగినా సరే, ఇట్లా ఈ విద్యాసాగరరావు గారు చెప్పినట్టుగా వీళ్ళు విజ్ఞాన స్వరూపు వీళ్ళంతా, అలాగే మన కృష్ణప్రభువులు వీళ్ళంతా ఇంతగా విస్తృతంగా ఎట్లా రాయగలిగారు అని అంటే ఒక్కటే, వాళ్ళు శాస్త్రజ్ఞానం చేత తెలుసుకున్న ప్రతి అంశాన్ని వాళ్ళు గురువులతో గురువాక్యంగా చర్చించి విశదపరచుకొని నిర్ణయమైనటువంటి వారు. అలా నిర్ణయం అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈ అంశం ఆ అంశం అని కాదు, ఏ అంశమైనా చెప్పగలిగే స్థితిలోకి వాళ్ళు పోయినారు. కాబట్టి వాటన్నిటిని సమూలంగా పెకిలించి వేసేటువంటి పనిని చేపడతానంటున్నాడు. అంతకుముందు ఏవైతే నువ్వు నీలో ఇవన్నీ వచ్చి చేరుకొని ముద్ర వేసి ఉన్నాయో వాటన్నిటిని నిరసన చేయగలిగితే నువ్వు లోకానికి జగత్తుకు సంబంధించిన సర్వము అంతకుముందు శాస్త్రవాక్యాలుగా చెప్పవన్నీ అంతకుముందు నీలో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ. ఎందుకంటే తరతరాల నుంచి జన్మజన్మల నుంచి అనేక మంది పురాణవేత్తలు వాళ్ళు వీళ్ళు చెప్పడం, దాన్ని ఆదర్శంగా సాంప్రదాయంగా తీసుకొని నడిపిస్తున్నటువంటి దేశం కాబట్టి ఫిక్స్ అయి ఉంటాయి ఆల్రెడీ. మరి అవన్నీ పోయి నిరసన చేయగలిగి వాటన్నిటికి అతీతంగా ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఆ గురుమూర్తి కరుణ చేత నువ్వు ఎంత తీవ్ర తపన పడితే తప్ప నువ్వు తేల్చేయవు. అట్లా వాటన్నిటిని సమూలంగా పెకిలించి వేసేటువంటి పనిని చేపడతాను. ఎవరు చేపడుతున్నారు అటువంటి దాన్ని అంటే అటువంటి స్థితిని తెలుసుకొని తాను అనుభవపూర్వకంగా దాని నుంచి దాటుకున్నటువంటి దేశికేంద్రుడైనటువంటి గొప్ప గురువు అయితే తీరుస్తాడు, తీర్చి నిన్ను కూడా దాటిస్తాడు. ఇదిగో నేను తీర్చేది నీ ఇచ్చ అంటున్నాడు. మళ్ళా ఇదిగో నేను తీర్చేస్తా నీ ఇచ్చ, నీ సందేహం ఏమిటో చెప్పునైనా నీకేమేమి ఉన్నాయో అవన్నీ తీర్చి నిన్ను బయటపడేసే మార్గం నేను చెప్తాను అని చెప్తున్నాడు. ఇచ్చ అనే మూలం చేత ఉన్నటువంటి ఎరుక, ఆ ఇచ్చ అనే మూలంతోనే ఈ ఎరుక వచ్చింది. ఇచ్చ అంటే సంకల్పమే, ఇచ్చ అంటే కోరిక. ఆ ఇచ్చ నేను వ్యక్తం కావాలనే ఇచ్చ కలిగినందుకే కదా అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి వ్యక్తమై మళ్ళీ ఆ తర్వాత నామరూపాత్మకమైనటువంటి బ్రహ్మాండమైన జగత్తు ఏర్పడడానికి తన్మాత్రలు గుణాలతో కూడినటువంటి మాయ కలిగి ఆ మాయతో సర్వము ఏర్పడింది. కాబట్టి ఆ మూలం ఇచ్చ అనేది ఆ మూలం. ఆ ఇచ్ఛామూలం చేత ఉన్నటువంటి ఎరుకను గురుకృప చేత నిశ్శేషంగా మూలమే లేకుండా తొలగించబడుతుంది. ఆ మూలమే లేకుండా మూలం ఏదైతే కారణమైందో నీకు ఇదంతా కలగడానికి ఆ మూలాన్ని తొలగించబడితే ఇంక నువ్వు లేవు. నువ్వు కనపడేటువంటి నామరూపాత్మక జగత్తు నీ ముందు కనపడినప్పటికీ ఇది లేనిదే కేవలం కళ్ళలో దోచినట్టు నాకు దోస్తోంది అనే భావనతో నువ్వు ఈ జన్మ కర్మల ముడి నుంచి దాటుకుంటావు. అలా తొలగించబడేటువంటి పద్ధతిగా ఆయన చేతిలో ఉన్నాడు. శిష్యుడు అమరి ఉన్నాడంటే అటువంటి శిష్యుడు అంత తీవ్రతతో గురువుని ఆశ్రయించి ఉంటే గనక ఇంకా అటువంటి వాడు ఆ గురువు చేతిలో ఎట్లున్నాడంటే అమరి ఉన్నాడు. ఆయన ఎట్లా తీర్చాలంటే ఎట్లా తీర్చిదిద్దాలంటే అట్లా తీర్చిదిద్దచ్చు. అట్లాంటి శిష్యుణ్ణి చెప్పిందల్లా ప్రతి ఒక్కటి తెలుసుకోవడమే గాక తీవ్రమైన ఆర్తితో తానే తీవ్రత ప్రదర్శించి అటువంటి గురుమూర్తితో తెలుసుకోగలిగినటువంటి సత్తా కలిగినటువంటి శిష్యుడు. అవతార్ మెహర్ బాబా గారు అంటారు, 12 మార్గాలు చెప్పేటప్పుడు నిన్ను పొందుటకు 12 మార్గాలు అని చాలా సులభ సూత్రాలు, మాటకు మాట సరైనటువంటి సూత్రం. ఏ ఆకృతి పొందించడానికి వీలైనను ఒదిగిపోయేటటువంటి మట్టి వలె నీవు నా చేతిలో గనక అమరేటట్లయితే, ఒదిగేటట్లయితే నిన్ను నీవు పొందగలవు అంటాడు.
ఆయన చెప్పారట, మన మేనబాబా గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. నువ్వు గనక ఏ ఆకృతి కావాలంటే ఆ ఆకృతి పొందించాలంటే ఆ మట్టి ముద్ద ఉంటుంది. మట్టి ముద్ద బాగా పిసుకుతాడు కుమ్మరాయన. బాగా పిసుకు బాగా మెత్తగా అనుకూలంగా ఉండేటట్టు తయారు చేస్తాడు. ఏ ఆకృతిలోకి తిప్పితే ఆ ఆకృతి లేకపోతుంది. అది గ్లాసులాగా కావాలంటే, లేదా మరవలాగా కావాలంటే, లేదా కొండలాగా కావాలంటే, లేదా ఇంకో రకం కావాలంటే, లేదంటే దాంట్లో ఒక బొమ్మను చేయాలంటే, ఎట్లా కావాలంటే అట్లా వంగుతుంది. అది వంగి ఆ నేర్చుకున్నటువంటి తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆయన చేతిలో, ఆ కళాకారుని చేతిలో ఎట్లా కావాలంటే అట్లా తయారయ్యేటట్టు నువ్వు కూడా నా దగ్గర కనుక అట్లా ఆ విధంగా కనుక నువ్వు ఉన్నట్టయితే, ఆ మట్టి వలె నీవు నా చేతిలో కనుక అమరేటట్టయితే, ఒదిగేటట్లయితే, నువ్వు ఒదిగి ఉండేటట్లయితే నిన్ను నీవు పొందగలవు, నిన్ను నీవు తెలుసుకోగలవు, నీ చెప్తా. ఆ విధంగా కనుక నువ్వు ఉంటే మొత్తం నేను ఇలానే ఉంటాను, అలానే ఉంటాను, నా గురించి నీకు తెలియదు, ఇలాంటి మాటలన్నీ సాధకులు కొప్పుతాయా? ఇవన్నీ అహంకారపూరితమైనటువంటి మాటలు. నా ఇష్టం ఇది, నేను ఇట్లే ఉంటాను, నేనంటే ఏమిటనుకోంటివి, నా గురించి నీకు తెలియదా, ఆ ఊర్లో పోయి అడుగుపో, ఇట్లాంటివన్నీ వింటా ఉంటాం మనం. ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీ సాధకుడు అవుతాడా? ఇటువంటి వాడు సాధకుడు కాలేడు ఎప్పటికీ. తన శరీరం మీద తాను అభిమానం కలిగి ఉండడమే కాక మళ్ళీ తన అహంకారం కలిగి ఉండి తన ఉనికిని గొప్పగా ఊహించుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్పదైనా సరే, ఈ దేశానికి అధిపతి అయినా, ప్రపంచానికి అధిపతి అయినా, లేకపోతే ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన జాబితాలో ఉన్నప్పటికీ కర్మవశాత్తు జరిగేదానికి ఎవరు బాధ్యులు కారు. స్టీవ్ జాబ్స్ అంతగా నిర్మించుకున్నాడు. తక్కువ వయసులోనే బ్రహ్మాండమైనటువంటి సంస్థను, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థను నిర్వహించాడంటే 44 ఏళ్లకే. 44 ఏళ్ల వయసులో ఆయన 3వ స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో సంపన్నుల్లో. అంత తీవ్రమైనటువంటి కృషి. నాసిరకం వస్తువునే తయారు చేయకూడదు. అది నష్టం. ఆయన కోట్ల రూపాయలు పెట్టి పోసి ఒకటి తయారు చేస్తే ఆ చేసిన దాన్ని ఆయన నచ్చలేదు. వద్దు, ఇది అవసరం లేదు, ఇది పనికిరాదు, ఇట్లాంటి వస్తువుల్ని మానవులకు అందించకూడదు మనము. అది ఎంత ఖర్చు అయినా సరే అత్యంత స్టాండర్డ్గా ఉండాలని భావించేవాడు ఆయన. అట్లాంటి వానికి పాపం 44 ఏళ్ల వయసులో బయటపడింది. పోరాడాడు 7-8 ఏళ్ళు పోరాడాడు. క్యాన్సర్తో పరమపదించారు. ఎంతటి తీవ్రత ఉన్నా సరే, ఎంతటి గొప్ప స్థాయికి పోయినా సరే, 3వ స్థాయి, ప్రపంచంలోనే 3వ స్థాయి సంపద అటువంటి వ్యక్తి ఆయన ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రపంచం బయటికి రావాలి, నా గురించి చెప్పుకోవాలి, లేకపోతే ఏ పదవో ఇంకోటో ఎప్పుడు కూడా ఆలోచించలేరు. ఏం వాళ్ళు వాళ్ళ సంస్థ గురించి, పనుల గురించి ఆలోచించేవాడు. అట్లున్నా సరే కర్మవశాత్తు అత్యంత తక్కువ వయసులో పరమపదించారు. అట్లాగే ఎంతోమంది రాజ్యాధినేతలు ప్రపంచంలో అన్నింటినీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు వస్తాయి కొంతమందికి. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా, నా గురించి నీకు తెలియదా, ఇలాంటి మాటలన్నీ సాధకులు కొప్పుతాయా? శిష్యులు కొప్పుతాయా? అసలు శిష్యుడుగా చేరినటువంటి వాడు సర్వస్వ శరణాగతిగా గురుపాదం పట్టుకోవాలి. సర్వస్వ శరణాగతి. తన ఉనికే లేదు, నా మొత్తం నేను తనుమన ప్రాణములన్నింటినీ నీకు ఇచ్చేసాను, అన్ని మీకు అప్పగిచ్చేసాను అనే స్థితిలో సర్వస్వ శరణాగతులైన తర్వాత ఇక తానేమీ లేడు అక్కడ. తన వ్యవహారం అంతా తాను బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన వ్యవహారం తనకుంటుంది. ఇండ్లు, వాకిలి, పిల్లలు, జీవించడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి అవన్నీ. కానీ సర్వస్వ శరణాగతుడై ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏమీ లేడు. తాను గురువు ముందర మాత్రం ఆ గురువు ఆజ్ఞకు అనుసరించి ఏ విధంగా అర్థం చేసుకోవాలో అట్లా పోవాలి. కానీ తన ఉనికిని గొప్పగా చేసేటువంటి ప్రయత్నాలు అసలు పనికిరావు. సాధకుడుగా పనికిరాడు. అజ్ఞానభూయిష్టమైనటువంటి, అజ్ఞానంతో కూడుకొని అవిద్య, ఈ విజ్ఞానం లేకపోవడం వల్ల మోహంతో కూడుకొని, మోహం అంటే ప్రతిదాన్ని తను కావాలని కోరుకోవడం వల్ల, నాకు ఇది కావాలి, అది కావాలి, వ్యవహారంలో అన్నిటి మోహం అన్నిటిపైన ఉంది కదా. మోహంతో కూడి జగత్తులోని విషయాల పట్ల, సంపద, ఇతరత్ర ఉండే వాటి పట్ల
ఇంకా ఇతరత్ర కోరికలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మోహమే. తీవ్రమైనటువంటి మోహం ఏర్పడితే అది తీరకపోతే క్రోధంగా మారుతుంది. కాబట్టి మోహంతో కూడినటువంటి జీవనం. చాలామంది మానవులు అభిమానయుతులు ఎట్లున్నారు? అభిమానయుతులై అంటే దేహేంద్రియాదులే దేహాత్మ భావనయే తాను అనేటువంటి స్థితిలో ఉన్నారు. తన కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నప్పటికీ మళ్ళా తన పక్కింటోడు, ఎదురింటోడు, తన ఇంట్లోనే అనేక మంది వారి వారి వ్యవహారాలు చేసి వాళ్ళంతా తను చాలించిపోయినారు అనేది తెలిసినప్పటికీ కూడా మళ్ళీ శరీరం మీద మోహం, అభిమానయుతము, దేహేంద్రియాదులే నేననేటువంటి దేహాత్మభావము, తాననేటువంటి అన్నమైనటువంటి చైతన్యాన్ని గుర్తించగలిగేటువంటి బుద్ధిబలం లేనటువంటి వారై తానేమిటి అంటే తాను శరీరం అనుకుంటున్నారు. ఎప్పుడు ఎంతసేపు చూసినా నా శరీరము, నా అందమో లేకపోతే బలమో లేకపోతే ఇదే అనుకుంటున్నారు. నాలోనే ఉండి నన్ను నడిపిస్తున్న చైతన్యాన్ని గుర్తించకుండా ఏ చైతన్యం నడిపిస్తుందో ఆ చైతన్యం సర్వవ్యాప్తంగా ఉన్న బ్రహ్మ చైతన్యము అనేటువంటి స్థితిని గుర్తెరగకుండా బుద్ధిబలం లేకుండా, బుద్ధిబలం లేనటువంటి వారై కేవలం ఏం చెప్తున్నారు? శుత్ పిపాస అంటే తినడానికి ఆ పిపాసతో ఆలస్య నిద్ర, తమపాదులే జీవనం. ఈ తినడము, నిద్రించడము తామసం తామసం అంటే నిద్ర, అజ్ఞానం గుర్తు, అది చీకటి గుర్తు. ఇదే జీవనము అని అనుకుంటున్నారు. రేయింబవళ్ళు ఇదే పని, తినడము, నిద్రపోవడము, లేకపోతే ఇంకో రకమైనటువంటి శరీరానికి సంబంధించిన ఆనందం పొందడము, ఇదే ఆనందము అనుకుంటున్నారు. ఇదే జీవితము అనుకుంటూ ధర్మాలై జీవించే ఈ ధర్మాలను పాటించుకుంటూ జీవించేటువంటి భోగి భాగ్య భావనలతో, భోగము భాగ్యము, భోగించడం అంటే అనుభవించడం, భాగ్యం అంటే సంపదను తీసుకోవడం, ఈ భావనలతోనే జగత్తులో వ్యవహారం చేస్తూ సర్వే సర్వత్ర వ్యాపకమై, సర్వే సర్వత్ర ములుగుచ్చు సందు లేక, పరిణామమే లేక, ఆవరణమే లేక, ఆద్యంతములు లేక, సర్వశూన్యములు కాగా తానుగా ఉన్నది ఉన్నట్టుగా చట్టు వలె కదలక నిరతిశయమై, ఆనందరహితమై, ఆవరణరహితమై, అభిమానరహితమై, అహంరహితమై తాననుక ఉన్నటువంటి బట్టబయలును తెలిసి దర్శించి ఉండి తనను తాను పోగొట్టుకుంటున్నాడు. ఏ విధంగా ఉండేవాడు, ఏ విధంగా ఉండాలి, అవన్నీ లేకుండా ఆ భోగభాగ్య జగత్తుతో వ్యవహరించకుండా అజ్ఞాన దశలో నుంచి బయటపడితే ఏం తెలుసుకుంటాడు ఆ గురుమూర్తి చేత అంటే సర్వే సర్వత్రా వ్యాపకమై, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి, సర్వే సర్వత్ర ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి, ములుగుచ్చడానికి కూడా సందు లేకుండా అంతటా ఉన్నటువంటి, లేక పరిణామమే లేక, ఆ ములుగుచ్చ సందు లేక మరియు పరిణామం కూడా లేదు. పరిణామంలో అంటే పుట్టడం, చావడం, పెరగడం, వృద్ధి చెందడం, నశించడం, మళ్ళీ పోవడం, ఇటువంటి పరిణామాలు ఏమీ లేవు. ఆవరణమే లేక, ఆవరణ రహితంగా ఉన్నటువంటి, ఆవరణం ఉన్నది అంటే శరీరం ఒక ఆవరణ అయితే అందులో ఈ జీవుడు అనేవాడు ఉన్నాడు. అట్లాగే బ్రహ్మాండం అనే ఒక ఆవరణం ఉంటే ఆ ఆవరణానికి అధిష్టాన చైతన్యంగా బ్రహ్మం ఉన్నాడు. ఈ ఆవరణాలు అనేటివే లేవు, నీవు లేవు, ఆ బ్రహ్మం, ఆ సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా లేవు. వాటిని దాటినటువంటి స్థితి, వాటిని దాటిన స్థితిలో ఆద్యంతములు కూడా లేక, సర్వశూన్యములు కూడా గాక, తానుగా ఉన్నది ఉన్నట్టు ఎట్టువలే ఉందో చట్టువలే కదలక నిరతిశయమై, అతిశయం ఏమీ లేదు, ఆనందరహితమై, ఏ ఆనందము ఈ ఆనందం పొందుతున్నాడే ఇది ఆనందం అనుకొని శరీరంగా పొందుతున్న ఆనందం కాదు అది. ఆ ఆనందం శాశ్వతానందం. ఈ ఆనందం ఏమో తాను పొందుతున్నాడని భావన చేస్తున్నటువంటి తృప్తి పడుతూ శరీరంతో భోగించినటువంటిది కానీ ఇతరత్ర ఆనందంగా తన మనసులో కలిగేటువంటి ఆహ్లాదంగా ఉన్నటువంటి ఆనందం కాదు అది. అది కూడా రహితమైనటువంటి, ఏ ద్వంద్వములు లేనటువంటి స్థితి లేకపోయినటువంటిది, ఆవరణ రహితమైనటువంటిది. ఆవరణం కూడా లేదు ఇది. ఈ శరీరం అనే ఆవరణ లేదు, బ్రహ్మాండం అనే ఆవరణ లేదు. అభిమానరహితమై, నేననే అభిమానం కూడా లేదు. నేననే అభిమానం ఉంటే మళ్ళీ అదే అహంకారం రూపుదాల్చుతుంది. మళ్ళీ సర్వత్రా ఉన్నది ఒక్కటే అని తెలుసుకోకుండా నేను అనే భావన, అభిమానం ఏర్పడితే
మళ్ళీ అది అహంకారం అవుతుంది కాబట్టి నేననే అభిమానం కూడా లేదు, అహంకార రహితమై అంతటా ఉన్నది అనే దాన్ని గుర్తెరిగి ఆ ఒక్కటే ఉన్నదని అది కూడా గురుమూర్తి చేత గుర్తెరగాల్సిందే. ఎన్ని శాస్త్రములు చదివి ఎన్ని రకాలుగా ఈ విధంగా చెప్పుకునేప్పటికీ దాంట్లో ఉండే భావం గురుమూర్తి యొక్క అనుభవం చేత ఆయన అందించేటువంటి కృపతో గట్టెక్కుతాను. అట్లా తామసికం కాదు, నేను తాననక ఆ తామసం అంతా పోతే నేను తాననక ఉన్నటువంటి ఏ బట్టబయలు ఉందో దాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ స్థితిలో నుంచి, అజ్ఞాన స్థితిలో నుంచి, అవిద్యలో నుంచి బయటపడి తెలుసుకుంటే బట్టబయలును తెలిసి దర్శించి ఉండి అంటే తాను దర్శించిన తర్వాత కూడా తాను ఉన్నాడు, కానీ తనను తాను పోగొట్టుకుంటున్నాడు, తాను ఉండి లేనటువంటి వాడయ్యాడు. అట్లా పోగొట్టుకుంటూ ఉంటే అలా పోగొట్టుకోగలిగేటువంటి ఇచ్ఛను, ఏ ఇచ్ఛ అయితే ఉందో, ఇప్పుడు ఏ ఇచ్ఛతో ఇక్కడికి వచ్చావో, ఏ ఇచ్ఛతో గురుపాదం పట్టావో, ఆ ఇచ్ఛను నేను తీర్చేదా, ఇదిగో నేను తీరుస్తాను ఆయన అని దేశకేంద్రుడైనటువంటి గొప్పవాడైనటువంటి ఆ దేశకేంద్రుడైనటువంటి గురువు గారు విశేషమైనటువంటి ఆశీర్వచనం ఇస్తున్నారు. నేను తీరుస్తాను, నువ్వేమి ఇంకా చింత చెందకు, నీ చింతలన్నీ నేను తీర్చేటువంటి స్థితిలో నేనున్నానని ఆ గురువు ఆశీర్వచనం ఇచ్చాడ. ఇక 46వ చదువున్న ఈ భోగి భోగ్య అనేది అద్వైత బోధ అని విద్యాసాగర్ రావు గారు మనకు ఒక గ్రంథం ఇచ్చారు. దాంట్లో బాగా విశదీకరంగా రాశారు. భోగి భోగ్య అద్వైత బోధ అని ఇచ్చారు కదా మనకు. అవునవును ఇచ్చినారు. ఆ దాంట్లో బాగా వివరంగా భోగి భోగ్య విషయము 10 పేజీలు బాగా రాశారు. చెప్పు నాకన్నా. చెప్పు. ఎరుకే విద్యలు ఎరుకే ప్రణవంబునాదమెరుకే కలయున్ ఎరుకే బిందువు సిత్సత్తెరుకే ఆనందమివిని వెరుగు సద్బుద్ధి నీ నా మాటలెరుకే నీ బద్ధి ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే ఎరుకకు ఎంత ఎరుకోనేనిది ఎంత ఎరుక చేసి తిని విట్లెరుగు సద్బుద్ధి నీ నా మాటలెరుకే నీ బద్ధి. ఓ శిష్యుడా, విద్యలను అంటే అవిద్య అంటే అజ్ఞానము, విద్య అంటే విజ్ఞానం. ప్రణవం అంటే మొత్తం ఈ సృష్టి మొదట పుట్టడానికి కారణమైనటువంటి ఓంకారం అనే నాదం. నాదబిందు కళలను, ఆ నాదంతో ఏర్పడినటువంటి బిందువు కళలు. సత్తు చిత్తు, సత్తు అంటే ఏ దాని శక్తి చేత ఇదంతా ఉద్భవించిందో అది. ఏ చైతన్యం అయితే సర్వమును చింతిస్తూ ఆలోచిస్తూ సంకల్పిస్తూ వ్యవహరిస్తున్నటువంటి చిత్తముగా ఉందో ఆ చిత్తము. ఆనందము, ఏదైతే ఆనందంగా భావిస్తున్నటువంటి వాడిని ఉన్నావో ఆ స్థితి. ఇవన్నీ ఎరుక యొక్క పరిణామములనే నువ్వు తెలుసుకోనైనా. ఇవన్నీ ఎరుకలో జరుగుతున్నటువంటి పరిణామాలే. ఓ సుబుద్ధిమంతుడా, ఓ బుద్ధిమంతుడా అని అంటున్నాడు శిష్యుని. నీ నా వాక్యమునందు, నేను నీవు అనేటువంటి వాక్యములో కల నిర్ణయం నిజంగా ఎరుకేనని ఎరుగు. నేనని అంటున్నది, నీవని అంటున్నది, ఈ రెండు అంటున్నది ఏది? ఈ రెండింటినీ అంటున్నది ఎరుగ్గా ఉన్నటువంటిదే అంటోంది. శరీరంగా ఉన్నటువంటిది ఎప్పుడు కూడా తనకు తానుగా ఏమైనా మాట్లాడుతుంది, ఏమైనా అంటుంది అంటే ఏమీ లేదు. దానికి చేయి కదిలించాలన్నా, కాలు కదిలించాలన్నా, ఇంకోటి చేయాలన్నా కూడా పైన అధిష్టానం యొక్క చలనం చేతనే జరుగుతుంది. ఆ అధిష్టానం అనేది అనాల్సిందే. నేననేది, నీవనేది, ఇంకొకటి అనేది అంతా అదే. ఇదేమి అనదు. కాబట్టి ఈ నీ నా వాక్యమునందు కల నిర్ణయం అంతా కూడా నిజంగా ఎరుకేనని ఎరుగుము. మరియు సగుణ నిర్గుణములు రెండు ఎరుకనే. గుణాలతో కూడి ఉండడమే సగుణము. నిర్గుణుడుగా గుణరహితమైనటువంటి నిర్గుణంగా మారేది కూడా ఎరుకే. ఈ రెండింటిని గుర్తిస్తోంది.
మొదట గుణాలతో కూడి ఉంది, మళ్ళీ గుణరహితం చేసుకుంది. గుణము సగుణము నిర్గుణము రెండూ కానిది. రెండూ కాని స్థితిని అడిగితే ఈ గుణము లేదు, ఆ గుణము లేదు, గుణాలే లేవు, గుణరహితమైనటువంటి స్థితి. అయితే ఈ గుణాలు ఈ సగుణ నిర్గుణములుగా నిర్ణయించబడుతున్నది కూడా ఎరుకే. అయినా అది ఇది అనడేలా, అది ఇది అని ఆడ చెప్పుదు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి, తారక, సాంఖ్య, అమనస్క, మహావాక్య, వార్తీక పద్ధతులు అన్నింటినీ కలిపేశాడు. ఈ యమనియమ ఆసన ప్రాణాయామం అన్నీ యోగ శాస్త్రంలోటివి. ప్రత్యాహారము, ధ్యానము, ఆ ప్రత్యాహారం వరకు, ఈ ధ్యానము, ధారణ, సమాధి అన్నీ సమాధి స్థితిలోటివి. ఈ తారక సాంఖ్యం అన్నీ తారకం గురించి తనలోని జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారములు అంశ వ్యవహారంతో సహా అంతా తెలుసుకునే తారకమైతే, ఈ సాంఖ్యమేమో పిండాండ బ్రహ్మాండములు ఎక్కడి నుంచి ఎలా ఉత్పత్తి అయినాయో తెలుసుకుంటున్నటువంటిది. ఈ తెలుసుకుంటున్నటువంటి దానితో సహా ఈ అమనస్కం మళ్ళీ ఏమిటి, మనసు రహితమైతే మిగతా అంతా రహితమైపోతుంది. ఆ మనసు రహితమైనటువంటి అమనస్క స్థితిని పొందడం కూడా, అంతకుముందు మనస్సు ఉంది కదా, మనస్సును లేకుండా అమనస్క స్థితిని పొందితే మనస్సు లేనిది అవుతుంది. కానీ మళ్ళీ ఎక్కడో అవ్యక్తంలో వ్యక్తమైనట్టు కలిగేది ఉంది. ఆ మనస్క వాక్యం, ఆ మహావాక్యం అంటే 4 మహావాక్యాలు: ప్రజ్ఞానమే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మము, తత్వమసి బ్రహ్మము, అహం బ్రహ్మస్మి అనేటువంటి 4 మహావాక్యాలు 4 వేదాల యొక్క సారంగా చెప్పమన్నాయి. ఆ 4 వాక్యాలు మళ్ళీ వార్తీక పద్ధతులందు ఇదంతా సిద్ధాంతం అంతటి వివరించబడి నిర్ణయించబడే స్థితిలో వార్తీకం అనేది, ఆ వార్తీక పద్ధతిలో అంటే నీకు నిర్ణయింపజేసి నేను దర్శింపజేసినటువంటి స్థితిలోకి తీసుకురావడమే ఆ వార్తీక పద్ధతులందు అంతా కూడా. ఈ పద్ధతి అంతా దేనివల్ల జరిగింది? అచలము ఎరుక అనే నిర్ణయం కూడా ఆఖరకు సర్వత్రా వ్యాపించి ఉన్న ఒక్కదాన్ని తెలుసుకోవడం అనే నిర్ణయం కూడా ఎరుక వల్లే జరిగింది. ఈ పద్ధతులన్నీ ఎరుకే. ఇది చెబుతున్నది అంతా ఎరుకేను. దీన్ని తెలుసుకున్నది, ఇది లేనిదని తెలుసుకున్నది కూడా ఎరుకే. ఈ వివరణ చేసిందంతా ఎరుకే. కాబట్టి నీకు తెలియజేస్తున్నాను నాయన, సర్వము కూడా ఎరుకేనని నీకు తెలుసుకో. ఈ సర్వము కూడా ఏదైతే నీకు తెలియబడుతోందో, ఏది నిర్ణయించబడుతోందో, ఏది వ్యవహారం చేస్తోందో, ఏది అంతకుముందు గుణాలుగా ఉందో, అది ఇది అనేకేళ ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానము ధారణ సమాధి సర్వశాస్త్రములు ఉపనిషత్తులు వేదములు సర్వ యోగాల్లో చెప్పినటువంటి అన్నీ కూడా ఆఖరకు సాంఖ్యతారక మనస్కాలు కూడా మహావాక్య విచారణ దేని చేత అయితే చేశావో అదంతా కూడా ఎరుకే. ఇదంతా ఎరుకే, సర్వము ఎరుకేనని తెలుసుకో అని చెప్పారు. ఆ పేజీ ఆటికి అయిపోయింది. ఈ 181లో రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పన్నా. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం శేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.